నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. గురువు గారికి శతకోటి వందనాలు. మాది గ్రామం మంతూర్, మండల్ పుల్కల్, జిల్లా సంగారెడ్డి. మా దగ్గర సాంబశివ పిరమిడ్ ఉంది. మా అన్నయ్య 1 ఎకరం భూమి ఇచ్చారు. ఆ ఎకరం భూమిలో 40x40 పిరమిడ్ కట్టించాము. అందరి దగ్గర డొనేషన్ చేసి అందులో ధ్యానం చేస్తున్నాము. పిరమిడ్ కట్టలేక ముందు మాకు ధ్యానం అంటూ తెలియదు. మేము హోమ్ శాంతి సెంటర్కి వెళ్ళే వాళ్ళము. మెడిటేషన్ గురించి తెలుసు కానీ శ్వాస మీద ధ్యాస ధ్యానం గురించి తెలియదు. అయితే మా అన్నయ్య టీచరు, అక్కడ స్కూల్లో వేరొక టీచరు మెడిటేషన్ నేర్పించారట. నేర్పిస్తే మా అన్నయ్య కూడా మాకు మెడిటేషన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషం బాగుంటుంది, ధైర్యంగా ఉండగలుగుతాము అని చెప్పేసి మాకు కూడా మా అన్నయ్య మెడిటేషన్ నేర్పిద్దామని మా ఇంటికి వచ్చి మెడిటేషన్ చేయడం వల్ల ఇట్లుంటుందని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చెబుతుంటే మేము ఏమనుకున్నామంటే ఏదో పని చేస్తేనే పంటలు పండుతాయి చేనులో, కాకపోతే ఉట్టి కళ్ళు మూసుకు కూర్చుంటే మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలు అని అనుకున్నాం కానీ అన్నయ్య పెద్ద అయినా కాబట్టి అన్నయ్య గౌరవించాలని చెప్పేసి ఓకే అన్నయ్య ఏది చెప్తే అది అని చెప్పేసి అక్కడ కూర్చుంటే కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలి, మెడిటేషన్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఊరికే విన్నాము, కాకపోతే మెడిటేషన్ చేయలేము. అయితే అన్నయ్య సంగారెడ్డిలో ఉంటారు, అన్నయ్య టీచరు. అక్కడ ఒక క్లాస్ ఏర్పాటు చేశారు. క్లాస్కు మాకు అందరికి పిలిచారు. పిలిస్తే కూడా మేము ఏమనుకున్నామంటే అన్నయ్య గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, మేమైతే వ్యవసాయదారులము, పంటలు పండితేనే డబ్బులు వస్తాయి, ఏదో ఆ క్లాసు ఈ క్లాస్ అని అంటే ఏమొస్తుంది, ఏమీ రాదు, కళ్ళు మూసుకుంటే ఏం సాధ్యం కాదు కదా అని అనుకున్నాం. అయినా పెద్ద అయినా కదా అన్నయ్య వెళ్తే బాగుంటుందని మళ్ళీ సంగారెడ్డి క్లాసెస్ వెళ్ళినాం. వెళ్తుంటే క్లాస్లో ఏం చెప్తారు, ధ్యానం వల్ల లాభాలు చెప్తారు, ధ్యానం చేయకపోతే నష్టాలు చెప్తారు. అట్లా అందరూ అనుభవాలు చెప్తున్నారు. ధ్యానం చేయడం వల్ల మాకు ఇట్లా మంచి ఆర్థిక పరిస్థితులు మంచిగా అయినాయి, ఆరోగ్యం మంచిగా అయింది, ఇట్లా అన్నీ చెప్తున్నారు. చెప్తుంటే కూడా ధ్యానం చేయకముందు ఏమి తెలియదు, చాలా భయంగా ఉంటామన్నమాట. అప్పుడు విన్నాం క్లాస్ వింటుంటే అందరు అనుభవాలు చెప్తుంటే ధ్యానం వల్ల నాకు ఇది లాభం అయింది, ఆరోగ్యం బాగైంది, ఆర్థిక పరిస్థితులు బాగాయినాయి అందరూ చెప్తుంటే కూడా ఉట్టిగా ఇట్లా అని చెప్తారు అందరూ అని అనుకున్నాం కానీ ఆ డే అంతా క్లాస్ విన్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు డే అంతా క్లాసు పెట్టిర్రు కదా, ఉట్టికి పెట్టిర్రా, ఏమన్నారు, మన కుట్టి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలని చెప్పారు. అయితే శ్వాసను గమనిస్తే తప్పేముంది అని బస్సులో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తుంటే ఫుల్ నాకు జ్వరం వచ్చింది. ఆ రోజు జ్వరం వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత బాడీ అంతా రిలీఫ్ అయింది. అరే కళ్ళు మూసుకొని కూర్చుంటేనే బాడీ అంతా ఇంత రిలీఫ్ అయింది, ధ్యానంలో ఏదో ఒకటి ఉంది అని అర్థమైంది. దానికన్నా ముందు ఒకసారి మెడిటేషన్కి వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేసింది, ఒక చిన్న 2x2 పిరమిడ్ ఇప్పించి ఇది పెట్టుకొని దాని కింద కూర్చొని ధ్యానం చేస్తే బాగుంటుందంట అని అమ్మ చెప్తే నేనేమనుకున్నానంటే ఉట్టికి డబ్బా కదా, డబ్బా కింద కూర్చుంటే ఏమొస్తుంది, ఇదేదో పిరమిడ్ అంట, పిరమిడ్ గురించి తెలియదు కాబట్టి ఇదేదో పిరమిడ్ అంట అనుకున్నాను. కాకపోతే ఆ బస్సులో కూర్చొని ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే ఎనర్జీ వచ్చింది, సర్ది అంతా పోయింది, బాడీ అంతా రిలీఫ్ అయ్యింది. పుట్టి ధ్యానం చేస్తేనే కళ్ళు మూసుకుంటేనే ఇంత రిలీఫ్ అయింది, మరి పిరమిడ్ కింద కూర్చుంటే ఇంకెంత రిలీఫ్ ఉంటుందో అని చెప్పేసి ఆ రోజే తెల్లారి తీసి ఆ పిరమిడ్ కట్టించి దాని కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒళ్ళంతా కరెంట్ షాట్ పెట్టినట్లు ఎనర్జీ వస్తుంది. అయితే ఉట్టి కళ్ళు మూసుకుంటేనే ఇంత బాగుంది, పిరమిడ్ కింద కూర్చుంటే ఇంకింత బాగుంది, మరి సత్సంగ్ చెప్తుంటే ఇంకెంత బాగుంటుందో, క్లాసులు వింటుంటే ఇంకెంత బాగుంటుందని ధ్యానం వల్ల ఇంట్రెస్ట్ చాలా పెరిగిందన్నమాట. చాలా పెరిగి ఎక్కడైనా పౌర్ణిమకు అమావాస్య క్లాసులు ఉంటుంటే క్లాసులు వినడానికి, ధ్యానం నేర్చుకోవడానికి, నేర్చుకున్న ధ్యానం అందరికీ చెప్పడానికి, ధ్యానంలో చాలా లాభాలు ఉంటాయి, చాలా సంతోషంగా ఉండగలుగుతాం, ధ్యానం వల్ల చాలా ధైర్యంగా ఉండగలుగుతాం, ఏది వచ్చినా తట్టుకునే ఎనర్జీ మనకు వస్తుంది ధ్యానం వల్ల. మీరు శాకాహార ర్యాలీకి వెళ్ళారా మేడం? శాకాహార ర్యాలీకి చార్మినార్ శాకాహార ర్యాలీకి వెళ్ళాము. శాకాహార ర్యాలీలో కూడా చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. నినాదాలు అంటుంటే ఎప్పుడు లేడీస్ అంతా గృహంలో ఉంటారు కదా, ఆ ర్యాలీ వెళ్తుంటే చాలా బాగుంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఇంకా చెప్పండి, మూడో నేత్రం అనుభవాలు ఇంకేమైనా ఉన్నాయా మీకు? మూడో నేత్రం అనుభవం ఏం లేదు కానీ
మా ధ్యానం చేసిన తర్వాత ఏమి అనుకుంటే అది అవుతుందని తెలుసు. ఎందుకంటే ఏదైనా బస్సు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు దొరకాలి అనుకుంటే ఆ బస్సు వస్తుంది, ఏదో ఒక ఆటో వస్తుంది, ఏదో ఒక వెహికల్ వస్తుంది, అట్లా ఏర్పాటు అవుతాయి అన్నమాట. మనం ఏది అనుకుంటే అది అవుతుంది ధ్యానంలో. మీ బంధువులందరికీ చెప్పారా? మా బంధువులందరికీ ధ్యానం గురించి చెప్పాము. ధ్యానం అందరూ శాకాహారులే, మా కుటుంబం శాకాహారి కుటుంబము. మాంసాహారి కుటుంబంకు చూస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టుకతోని శాకాహారం వచ్చింది కాబట్టి పర్లేదు, మా ఇబ్బందులు చూడండి అని అంటారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు మీరు? పుస్తకాలు చదివాను కొన్ని. ఓకే, ఏం పుస్తకాలు చదివారు? మేమా తులసిదాస్ చదివాను, సీతాయానం చదివాను, అట్లా కొన్ని గురుజీ చదివాము. పత్రిసార్ని కలిసారా? పత్రిసార్ని మా ఇంటికి పత్రిసారి కూడా వచ్చారు. చిన్న పిరమిడ్ ఉంది మా దగ్గర, ఆ పిరమిడ్ చూడడానికి అని చెప్పేసి సార్ రాకముందే నేను ఏం చేసినానంటే కొన్ని కుర్చీలు వేసి పెట్టి, ఒక సార్ గురించి కూడా ఒక కుర్చీ వేసి పెట్టి, సార్ వస్తే రాని, రాకుంటే రాకపోని, సారే అనుకుంటానని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినాను. అనుకోకుండా సార్ కూడా వచ్చారు. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయినాను, మా ఇంటికి గురువు గారు వచ్చారని చెప్పేసి. భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర బళ్ళు ఇస్తున్నారు కదా, ఆ బల్లుల దగ్గర మీరు వెళ్ళి ర్యాలీలు చేయడం కానీ చెప్పడం కానీ జరిగిందా మేడం? ర్యాలీలు ఏం చేయలేము, కాకపోతే బల్లులు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. మనం చనిపోతే ఎక్కడ పెడతారు, ఏదన్నా చనిపోతే మన కడుపులో పెట్టుకుంటున్నాము, అది మంచి వస్తువు కాదు అని చెప్పినాం. మరి విన్నారా? కొంతమంది మా గురించి మారిండ్రు, మా ఫ్రెండ్స్ కొంతమంది మారిండ్రు. అవును కదా, ఈ ఫుడ్ మంచిది కాదు కదా అని చెప్పేసి మారిండ్రు. భగవద్గీత చదివారా? సీతాయానం చదివాను. భగవద్గీత చదవలే. రమణ మహర్షి ఎప్పుడైనా మౌనం ఉన్నారు మీరు? మౌనం 2 days ఉన్నాను. రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాము. అరుణాచలం వెళ్ళాము, గిరి ప్రదక్షిణ చేసాము. చాలా బాగుంది. మౌనం ధ్యానం చేసినప్పుడు ఎట్లా ఉంది? మౌనం ధ్యానం చేసినప్పుడు కూడా మంచి ఎనర్జీ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా లంకనం పరమ ఔషధం అన్నారు, ఎప్పుడన్నా వారానికి ఒక రోజు లంకనం కానీ ధ్యానం చేసేప్పుడు అన్నీ ఉన్నారు మేడం? ఏం లేవు అట్లా. ఏం లేదు. భవిష్యత్తులో శాకాహార ర్యాలీలో పాల్గొనాలని అనుకుంటున్నారా? అవునవును, ప్రతి శాకాహార ర్యాలీకి వెళ్ళాలని ఉంటుంది. చార్మినార్ ర్యాలీకి అయితే కంపల్సరీ వస్తాం. ఓకే. పత్రిసారు ఇప్పుడు ధ్యానం చేయకపోయినా పర్లేదు, నువ్వు శాకాహారి కా అన్నారు, నీ కాళ్ళు మొక్కుతా నీకు దండం పెడతా అన్నారు, దాని గురించి మీ సందేశం మేడం? శాకాహారిగా ఉంటే వేరే ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాము. మన ప్రాణం మనం ఎంత మంచిగా కాపాడుకుంటామో వేరే ప్రాణం కూడా ప్రాణమే కదా, అది కాపాడుతుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా తల్లులు ఉంటారు, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు. మనకు ఏమన్నా అయితే మన బంధువులు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వాళ్ళు కూడా అంతే బాధపడతారు అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు. ధ్యాన మహాచక్ర కడతాలు అలా ఏంటి వెళ్ళారా మేడం? వెళ్ళాం. అక్కడ 1 week ఉన్నాము. కడతాలంటే చాలా అమ్మవారి ఇల్లు, చాలా బాగుంటుంది, సంతోషంగా ఉండగలుగుతాము, మంచిగా ధ్యానం చేసుకోగలుగుతాము. కడతాలు వెళ్తే ఇంటికి రావాలని అనిపించదు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు. చక్కటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించేందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.